Let us have a small word of prayer. Father, we commit your precious word into your hands and pray that you will be with your servants who stand in your name. Anoint us afresh, and may this time be a blessed time that brings glory and honor to your name. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Let us turn to Acts chapter 27, and we will read initially 21 to 25. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 21 నుంచి 25వ వచనం వరకు చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 27:21 నుంచి 25 వరకు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసినది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. This is an incident where Apostle Paul is a prisoner and is being taken by ship to Rome. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఖైదీగా రోమా పట్టణానికి తీసుకొని పోబడుతున్నటువంటి పరిస్థితి ఇది. And on the way the ship goes through a devastating storm. మార్గములో ఈ యొక్క ఓడ గొప్ప పెను తుఫానుకు అది ఎదుర్కొంది. And if you read the verses before that, you will see the storm went on for many days, and for many days there was darkness all around them. ముందు భాగం చూసినట్లయితే అనేక దినాలుగా ఈ తుఫాను చేత వారు కొట్టబడుతూ ఏమాత్రం కూడా వెలుగు లేకుండా వారు చీకట్లోనే ఎక్కువ సమయం గడిపినట్లుగా మనం గమనించాలి. They couldn't see where they were going, and everyone gave all hope of being saved. వారు మేము రక్షింపబడతాము, ప్రాణములతో బ్రతుకుతాము అనేటువంటి ఆశ వారు పోగొట్టుకున్నట్లుగా మనం చూడగలం. You see that in verse 19. 19వ వచనంలో ఆ మాట చూడగలం. And added to that, the ship on which they were sailing was so tossed about in the storm that it seemed it was about to break up, ఇక్కడ అంత మాత్రమే కాదు కానీ వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ఓడ బద్దలైపోతుందేమో అన్నటువంటి భయము వారిలో బాగా పట్టుకుంది. It appeared everybody would die. అందరూ నశించిపోతారు అనుకున్నారు. And probably that feeling of hopelessness, because of that no one had eaten for a long time. వారిలో ఆశ అనేది ఏమాత్రం కూడా కనపడకుండా పోయినటువంటి స్థితి మనం గమనించుకోలేం. ఎందుకంటే చాలా దినములుగా వారు ఆహారం పుచ్చుకోకుండా ఉన్నారు. And at that time Apostle Paul calls the crew together and says, men, you should have listened to what I told in the first place and not left Crete. ఆ సమయం ముందు ఆ పౌలు వారందరిని పిలిచి, అయలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసిందని వారితో చెప్తున్నాడు. You would have avoided all this damage. అప్పుడు ఈ హాని నష్టమును మీకు కలుగకపోవును. Now he was not speaking this in an arrogant manner, like I told you, you didn't listen to me, now you're suffering. He's not talking with that attitude. నేను ఇదివరకు చెప్పాను, మీరు వినలేదు కాబట్టి అన్నట్టు గట్టిగా లేదా ఎంతో వారిని కఠినంగా వారితో మాట్లాడలేదు. He's saying because he wanted them to understand his God, the sovereignty of his God. ఈ మాట ఈలాగు చెప్పడంలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తన యొక్క దేవుని వారు ఎరగాలని, తన దేవునికి ఉన్నటువంటి శక్తిని వారు గుర్తుపెట్టుకోవాలనే సంగతిని ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. Saying, take courage because my God has promised to save you all. మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను సేవించుతున్నటువంటి నా దేవుడు వీటన్నిటి మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి వాడు. And this passage teaches us something we need to practice when we face the storms of life. మన జీవితంలో తుఫాన్లు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏమి పాటించాలనేది వాక్యం చెప్తా ఉంది. Sometimes we go through situations where there is a lot of hopelessness and darkness all around us. కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకి ఏమాత్రం కూడా నిరీక్షణ లేనటువంటి దినాల్లో ఎన్నో శ్రమలలో ఇబ్బందుల్లో వెళ్తున్నట్టుగా ఉంటాం. You don't have any answers also. మనకేం జవాబులు కూడా ఉండవు. One person said like this. ఒక ఆయన ఇలా చెప్పాడు. He says, each one of us sitting here, మనం ప్రతి ఒక్కరు, మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూర్చున్నా నించున్నా,
We are either in a storm or we are coming out of a storm. మనము ఏదన్నా ఒక తుఫాన్లో చిక్కుకున్న వారమన్నా ఉండాలా, లేదా తుఫాను బయటన్నా ఉండిన వారమై ఉంటుండాలి, Or we are getting ready to go into a storm. లేదా మనం ఇంకొక తుఫాన్లోకి సిద్ధంగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వారమై ఉండాలి. And this incident teaches us some valuable lessons. ఇవి కొన్ని విలువైన పాఠాలు మనకు చెప్తున్నాయి. The first lesson I want to share is మొట్టమొదటి పాఠం ఏంటంటే, our disobedience can cause a storm in our life. మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయత కొన్నిసార్లు తుఫానులకు కారణమవుతాయి. In this story, the captain did not listen to Apostle Paul's warning. He listened to his own. ఇక్కడ ఓడ నావికుడు పౌలు చెప్పినటువంటి ఆ యొక్క సలహాకు తాను ఎంత మాత్రం కూడా చెవి ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా ఓడను నడిపించాడు. And what happened? అప్పుడు ఏం జరిగింది? He lost his ship, he lost his cargo, and he almost lost his life. తన యొక్క ఓడను బద్దలు చేసుకున్నాడు, తను తీసుకెళ్తున్నటువంటి సరుకులను పోగొట్టుకున్నాడు, దాదాపుగా తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. Many times it happens to us. We follow our common sense or what people say and not what God tells us to do. అనేక సార్లు మనం కూడా ఇతరులు చెప్పినటువంటి మాట ప్రకారం వెళ్తుంటాం కానీ, లేదా మన యొక్క ఉన్నటువంటి ఆలోచనతో మనం వెళ్తుంటాం కానీ, దేవుడు చెప్పిన దాన్ని మనము ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళాం. Our disobedience can cause a storm in our health, in our finances, in our family, or in our careers. కొన్నిసార్లు మన అవిధేయత మన యొక్క జీవితాల్లో మనకు శ్రమలు తీసుకొస్తుంది. మన భవిష్యత్తు విషయమై కూడా కొన్నిసార్లు తప్పిపోతుంటాం. మన కుటుంబ జీవితంలో కూడా మనం నష్టపోతుంటాం. So do we connect these things in our life? వీటిని మనము మన జీవితంలో ఎలా కలుపుకోగలం, ఎలా వాటిని మనం అర్థం చేసుకోగలం? We must connect the suffering and storm we are going through with the areas of disobedience God is showing in our lives. మన జీవితాల్లో ఒకవేళ ఏమన్నా తుఫాన్లు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ ఉన్నట్లయితే, ఒకవేళ వాటిని మన జీవితంలో ఏదైనా అవిధేయత ఉన్నట్లయితే దేవుని పట్ల వాటితో ఒకసారి మనం దాన్ని కలుపుకోవాలి. Otherwise we can keep losing. లేదా మనం వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. You see, God's commands are meant to be obeyed. He doesn't give his commandments saying, if you feel like it, do it. దేవుడు మీకు నచ్చితే చేయండి అన్నట్టు ఎక్కడా చెప్పలేదు వాక్యంలో. దేవునికి విధేయత చూపించాలన్నదే మన పరమధర్మం. He means what he says and he intends it for our good. ఆయన ఏం చెప్పాడో దానికి ఒక అర్థం ఉంది, అది మన మంచి కోసమే అని చెప్తాడు. So that's the first lesson. Our disobedience can cause a storm in our lives. మొట్టమొదటి పాఠం ఏంటంటే, కొన్నిసార్లు మన అవిధేయత ఇటువంటి నష్టాలకు మనల్ని గురి చేయవచ్చు. Second, రెండవదిగా, we are not alone in a storm. God is with us. ఈ యొక్క తుఫానుల్లో మనం ఒంటరి వారం కాదండి, మన ప్రభువారు కూడా మనతో ఉన్నారు. Even in our disobedience, he is watching over us. మనం అవిధేయత చూపుతున్నప్పుడు కూడా ప్రభువారు మన మీద తన కనుదృష్టి పెట్టారు. In verse 23, Apostle Paul says, last night an angel of the Lord, whose I am and whom I serve, stood beside me and said, do not be afraid. 23వ వచనంలో, నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా భయపడకుము అని చెప్పారు. Now, when God says do not be afraid, it does not mean bad things won't happen in your life. మీరు భయపడవద్దంటే దాని అర్థం మీ జీవితాల్లో నష్టాలు కానీ, కష్టాలు కానీ రావని కాదు. It means whatever happens, don't be afraid. God is with us. Just listen to him. Come back to listening to him. దాని అర్థం ఏంటంటే, ప్రభువు వారు ఏమి చెప్పినా, మీకు ఎటువంటి విపత్తు సంభవించినప్పటికి కూడా ఆయనకు విధేయత చూపించండి, ఆయన మాటలు వినండి. You know, God says he doesn't promise us a life without storms, but he says he will be with us. ప్రభువారు తుఫాను లేనిటువంటి జీవితాన్ని మనకు ఆయన ఎప్పుడు కూడా వాగ్దానం చేయలేదు, కానీ తుఫానుల్లో ఆయన మనతో ఉంటాడని ఆయన వాగ్దానం చేశాడు. And when God is with us, no storm is powerful enough to drown us. మన ప్రభువారు మనతో ఉంటుండగా ఎంత గొప్ప తుఫాను అయ్యేటప్పుడు కూడా అది ఆయన కంటే అధికమైనటువంటి బలం కలిగినది కానీ. When God is with us, storms can disturb us, but it cannot defeat us. ప్రభువారు మనతో ఉన్నప్పుడు ఈ తుఫానులు మనం ఒకవేళ కలత పెట్టవచ్చు, కానీ అవి మనం నాశనం చేయలేవు. For example, in verse 14, there is a name for this particular storm. It is called Euraquilo or northeaster in English. 14వ వచనంలో ఈ యొక్క తుఫానుకి ఒక పేరు పెట్టారు, ఊరకులోను అని పెనుగాలి. This is supposed to be a very feared storm. ఇది చాలా భయంతో కూడినటువంటి తుఫాను. This is a very powerful storm. Verse 15 says it's so powerful that the ship got caught and they could not bear with the wind, so they let the ship drive.
ఇది చాలా శక్తి కలిగినటువంటిది. ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం మాని గాలికి కొట్టుకొని పోతే మనం చూస్తున్నాం ఇక్కడ. If you get caught in the storm, you can't do anything to control the ship. You just have to let the wind take over the ship and hope for the best. తుఫాన్లో ఇరుక్కుంటే మనం తుఫాన్తో పోరాడలేము కానీ ఓడను తుఫాను గాలి ఎటుంటే అట్లా వదిలిపెట్టవలసిందే. And this, another aspect is, you see, this storm in verse 17 is headed to a place called Syrtis. సూర్తి పను ఇసుక దిబ్బ మీద పడుదుమేమో అంటే అటువైపు దిశగా ఇది ప్రయాణిస్తుంది. Now, what is a Syrtis? ఈ యొక్క సూర్తి ఇసుక దిబ్బ అంటే ఏమిటి? Syrtis is a dangerous point at the North African coast. This is called a graveyard of ships. Many ships have sunk in this place. ఈ యొక్క సూర్తి ఇసుక తప్పు మీద ఆ ఆఫ్రికా దేశంలో ఉత్తరంన బాగాన అనేకమైనటువంటి ఓడలు అక్కడ బద్దలైపోయినట్లుగా చూడగలం. So here is their ship driven by that fierce wind northeaster and heading to Syrtis. ఇదిగో ఇక్కడ ఈ ఓడ అంటే పౌలు ప్రయాణిస్తున్నటువంటి ఈ ఓడ ఆ భయంకరమైనటువంటి గాల్లో ఇరుక్కొని ఆ దిశగా ప్రయాణిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. Now here is the power of God. Later on we see this wind did not take them to Syrtis, but this wind took them to the destination where God wanted them to go. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రభువు వారు ఎక్కడికి నడిపించాలనుకున్నారో అక్కడికి ఈ ఓడ వెళ్ళింది కానీ ఆ గాలి ఎటు నడిపించాలనుకుందో ఆ గాలి ఆ ఓడను కొట్టుకొని పోలేదు. This happens in our lives also. In our most hopeless situations where you feel you have lost all control, you realize God is in control and He is taking you to a certain place. చాలా సార్లు మన జీవితాల్లో కూడా నిరీక్షణ ఏమాత్రం ఆశ కోల్పోయినటువంటి ఆ సమయాల్లో మనం అనుకున్నట్లు ఏదో విపత్తు జరుగుతుంది అనుకోవచ్చు కానీ దేవుడు తన కోరుకున్నటువంటి అద్దరికి మనలో నడిపించేటువంటి దేవునిగా మనం గమనిస్తాం. So there's a second thing. Remember, you're not alone in the storm. God is with you. కాబట్టి రెండవదిగా జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఒంటరి వారం కాదు కానీ మనతో ప్రభువు వారు ఉన్నారు. The third aspect we learn is, మూడవదిగా, when you trust in God, you have His authority. మనము దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన యొక్క అధికారం మన మీద ఉంటుంది. And with that authority comes a freedom. ఆ యొక్క అధికారముతో మనకు స్వేచ్ఛ ఉంటుంది. Now Paul was a prisoner in the ship, but in reality he was the most powerful person in the ship. ఆ యొక్క ఓడలో పౌలు నిజంగా చెప్పినట్లయితే ఒక ఖైదీగా అక్కడ వెళ్తున్నాడు, కానీ అందరికంటే శక్తివంతుడిగా మనం అక్కడ పౌలుని చూడవచ్చు ఆ ఓడలో. Though he was bound in chains, he was the freest man in the ship. అతనికి చెరచాల సంఖ్యలు వేసినప్పుడు కూడా అతడు ఆ ఓడలో ఉన్న వారందరికంటే స్వేచ్ఛాపరుడుగా మనం పౌలుని గమనించవచ్చు. Many people think that if you trust and obey God, you are bringing restrictions into your life. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు వారిని వెంబడిస్తే, యేసు ప్రభు వారిని అంగీకరిస్తే జీవితంలోకి చాలా కష్టాలు కొని తెచ్చుకోవాలా లేదా నిర్బంధముతో కూడినటువంటి జీవితం జీవించాలని భయపడతారు. And before I became a believer, I used to think like this. నేను విశ్వాసిని కాకముందు నేను కూడా అలానే అనుకున్నా. But after God saved me, కానీ దేవుడు రక్షించినాక and I slowly started trusting Him and obeying Him, I began enjoying a freedom I never enjoyed in my life before. ఆయన మీద ఆనుకుంటూ ఆయన మీద విశ్వాసం ఉంచుతూ నడుస్తుంటే ఇది వరకు ఎన్నడూ లేనటువంటి ఆనందమును, సంతోషమును, స్వేచ్ఛను నేను అనుభవించాను. Freedom from worry. ఇదిగో ఏదో జరుగుతుంది అనేటువంటి భయం నుంచి నాకు విడుదలుంది. Freedom from bitterness. చేదు అనుభవాల నుంచి నాకు దూరమైన అనుభవం ఉంది. Freedom from trying to please people. ఇతరులను సంతోష పెట్టాలా అనేటువంటి ఆ యొక్క మనస్సు కూడా నాలో తప్పిపోయింది. Freedom from desire for power or positions. దేనికన్నా అధికారాలకు గాని ఇదిగో లేకపోతే లోకములో స్థానాలకు గాని దాని మీద ఆశపోయింది. Freedom from toxic friendships. చెడు స్నేహితులతో బంధాల నుంచి నాకు దూరం అయ్యేటువంటి ఆ యొక్క మనసు వచ్చింది. Freedom from feeling bad about what others said. ఇతరులు ఏమన్నా చెప్తారేమో అనేటువంటి దాని విషయమై కూడా నాకు అటువంటి మనసు కూడా పోయింది. You see, when you trust and obey God, slowly, that's not about perfection. When you are raising yourself above any situation, however difficult it is. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకున్నప్పుడు ఎంత గొప్ప కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాటి మీదగా మనం దేవుడి పైకి తీసుకుని వెళ్తాం. And that is true freedom. అది నిజమైనటువంటి స్వేచ్ఛ. You see, a prison is not about walls and bars. చెరసాలనంటే కటకటాలు గోడలు కాదండి. A prison is whatever is captured you. ఏదైతే నిన్ను బంధిస్తుందో, ఏదైతే నిన్ను ఉంచుతుందో అదే చెరసాల. You can be in the prison of the fear of future.
భవిష్యత్తు గురించినటువంటి ఆ యొక్క భయం నీలో ఉండవచ్చు. You can be a prisoner of other people's opinion about you. ఇతరులు నీ గురించి ఏమనుకుంటారో అన్నటువంటి ఆ భయంతో నీవు జీవించవచ్చు. You can be in a prison of worry and anxiousness. నీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఆ యొక్క ఆ తపనతో లేకపోతే ఆ యొక్క భయంతో నువ్వు నశించిపోతుండవచ్చు. And true freedom is refusing to live in a prison of any kind. True freedom is refusing to live in a prison. నిజమైనటువంటి స్వేచ్ఛ ఇదిగో అటువంటి బంధకములతో కూడినటువంటి చెరసాల నుంచి బయటకు ఉండటమే అదే నిజమైన స్వేచ్ఛ. So that's the third lesson. When you trust and obey God, you have His authority and a freedom that comes from that authority. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తునందు మన దేవుని మీద మనం ఆనుకొని విశ్వసించినప్పుడు మనకు శక్తి ఉంటది, అధికారం ఉంటది, స్వేచ్ఛ ఉంటది. The fourth, నాలుగవదిగా, the storms of life balance us spiritually. జీవితంలో వస్తున్నటువంటి ఈ యొక్క తుఫాన్లు మనల్ని సమతుల్యవంతులుగా చేస్తది. I was reading about storms and hurricanes. They say storms and hurricanes maintain the heat balance in the world. లోకములో వస్తున్నటువంటి తుఫాన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంటాయి. It keeps some places from getting too hot and some places from getting too cold. కొంతమంది ఎక్కువగా ఆ ఉష్ణోగ్రత గురి కాకుండా, మరి కొంతమంది ఎక్కువగా చలికి గురి కాకుండా అది చేయటానికే అవి వస్తుంటాయి. In this November, if you remember, there was a cyclone Fengal, right? In the Bay of Bengal. We were going through a cold time. Suddenly it became warm here. Do you notice that? That's the reason. Storms balance. బే ఆఫ్ బెంగాల్లో ఒక తుఫాన్ నవంబర్ నెలలో అది వచ్చినప్పుడు మనకి ఇక్కడ వేడి ఉష్ణోగ్రతను మనం గమనించాం. So similarly, storms in our life balance us spiritually. They keep us depending on God. కాబట్టి అలాగనే మన జీవితాల్లో వస్తున్నటువంటి ఆ తుఫానులు దేవుని మీద ఆనుకునటానికి మనల్ని సమతుల్యంగా నడిపిస్తుంటాయి. And at least for some people, if they didn't have storms in their lives, they would be unbearable to the people around them. కొంతమందికి ఇటువంటి తుఫాన్లు రాకపోతే జీవితాల్లో వారిని తట్టుకునేవారు లోకంలో ఉండనే ఉండరు. I mean, some people are so proud and egoistic. Now, most of us are proud in some way, but some people are more proud than others. So much so that if there are no storms in their life, people around them won't be able to handle them. వాస్తవానికి ప్రతి మనిషికి ఎంతో కొంత గర్వం ఉంటుంది. మరి కొంతమంది అయితే వారి గర్వాన్ని పట్టలేక ఇతరులు వారిని తట్టుకోలేని స్థితిలో వారి గర్వం ఉంటుంది. So storms bring us to bearable levels. కాబట్టి ఇటువంటి తుఫాన్లు అనేవి మనము ఇతరులు సహించదగ్గటువంటి జీవితానికి మనకి తోడ్పడుతుంటాయి. So that others won't commit suicide because of you. మన వల్ల ఇతరులు ఆత్మహత్యలు చేసుకోరు. So the fifth thing is, ఐదవదిగా, storms reveal your faith level. ఈ యొక్క తుఫాన్లు మన విశ్వాస పరిమాణం ఎంతో అది బయట పెడతది. You know, storms reveal how strong your belief in God is. తుఫాన్లు వచ్చినప్పుడు మనం దేవునిలో ఎంత గట్టిగా ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. What did Paul say in verse 25? I have faith in God that it will happen just as he told me. This hadn't happened. They were not in the storm, but he said, I have faith. It will happen just as God. 25వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. You see, this is very different from telling I believe in the Lord Jesus Christ. Very different. నేను దేవుని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పేటువంటి ఆ మాట కంటే ఇది మరి వేరైనది. I mean, you say, when we say I believe in God, it must mean in a real way. I believe in His truthfulness. I believe in His mercy. I believe in His power. I believe things are going to change. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నానంటే ఆయన యొక్క సత్యం మీద విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన యొక్క కనికరం మీద విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన శక్తి యందు కూడా నేను విశ్వాసం ఉంచుతానని మనం నమ్మాలి. You see, when you say you believe, your belief must reflect in your behavior. It must reflect in your choices. మనం ఆయన నమ్ముతున్నామని చెప్పినప్పుడు మన యొక్క జీవిత శైలిలో అది బయటపడాలా, అంత మాత్రమే కాదు మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా అది బయటపడాలా. You know, sometimes we know God sought something, but we look at practical ways of solving things. We know God wants us to do something, but we think of practical ways of solving things. For example, చాలా సార్లు మనం దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసు కానీ వాస్తవంగా మన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలో అది మనం తెలుసుకోవాలి. See, now for Paul, an attraction would be he could have panicked and said the ship is going to break up, let's swim and go away. ఈ సమయంలో పౌలు
ఇదిగో ఓడ బద్దలైపోతుంది, మనం రక్షించుకోవాలి, త్వరగా దూకి వెళ్ళిపోదామని చెప్పవచ్చు. And some sailors were doing that also, planning to do that. కొంతమంది నావికులు కూడా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. We see that in verse 30. 30వ వచనంలో మాట చూడవచ్చు. But Paul didn't react. He said, I believe in God. కానీ పౌలు అలా ప్రతిస్పందించలేదు, కానీ నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నానని అలాగే ఉన్నాడు. You see, our belief must enable us to remain calm and peaceful when you face the storms of life. That is called believing. కాబట్టి మన విశ్వాసం తుఫానుల్లో అలాగే పెనుగాలుల్లో నిశ్చలంగా ఉండేటట్టు దేవుని మీద ఆనుకున్నట్టుంటే అదే నిజమైనటువంటి విశ్వాసం. And not only that, the faith we show will encourage others to handle the storms in their lives. అంత మాత్రమే కాదు, మనం చూపించేటువంటి ఆ విశ్వాసము ఇతరులు వారికి వస్తున్నటువంటి ఆ తుఫానులో దేవుని వెంబడించడానికి కూడా అది తోడ్పడుతుంది. See how Apostle Paul's belief changed others. 33 to 37. They didn't eat for many days, no? See, read these verses. అపోస్తులైనటువంటి పౌలుకున్నటువంటి ఆ విశ్వాసం ఇతరుల జీవితాలను మార్చింది. 33 నుంచి 37 వరకు చదివినప్పుడు, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయముగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. They ate food for themselves. అందరూ ధైర్యము తెచ్చుకొని. You see, the faith we show is infectious. గుర్తుపెట్టుకోండి, మనము చూపించేటువంటి విశ్వాసము ఇతరులను కూడా ఆ మార్గంలోనికి నడిపిస్తుంది. Even the fear we show infects. అంత మాత్రమే కాదు, మనం చూపించే భయాలు కూడా ఇతరులను భయకంపితులు. Both are infectious. They spread to others. రెండు కూడా ఇతరులను త్వరగా భ్రమింపజేసాయి. So what are we spreading to those around us? మన చుట్టూ ఉన్న వారికి మనం వారికి ఏం అర్థమయ్యేటట్టు జీవిస్తున్నాం? They say the eagle knows when a storm is approaching. సాధారణంగా చెప్తుంటారు, గద్దకు ఎప్పుడు తుఫాన్ వస్తుందని ముందుగా తెలుసు. So when it senses that, it goes to a high place. ఎప్పుడైతే తుఫాన్ వస్తుందని అది గ్రహిస్తుందో అది చాలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతుంది. And when the storm hits, it sets its wings in such a way that it's blown higher when the storm comes. ఆ తుఫాను గాలులు వస్తున్నప్పుడు దాని రెక్కలు ఎలా చాపుకుంటది అని అంటే ఆ తుఫాను గాలులకు అది పైకి ఇంకా వెళ్ళేటట్టుగా తన రెక్కలను అమర్చుకుంటది. You see, the eagle does not try to escape the storm. It just uses the storm to fly higher. ఈ యొక్క గద్ద తుఫాను తప్పించుకోవటానికి ఉండదు, కానీ తుఫాను ఉపయోగించుకొని ఇంకా పైకి వెళ్ళటానికి అది ముందుకు వెళ్తుంది. In other words, it is using the same winds that bring the storm to its advantage. మరి ఒక మాటలో చెప్పాలంటే, ఏ గాలులు అయితే తుఫాను తన మీదకి తీసుకొస్తాయో అదే గాలును ఉపయోగించుకొని అది ఇంకా ఉన్నతమైనటువంటి ఉపరితలం మీదకి వెళ్ళిపోతుంది. Similarly, all of us will experience storm in our lives. Can we use those storms to rise above and setting our minds on God, coming closer to the Lord? అలాగనే ఇదిగో దేవుని నమ్ముకున్నటువంటి మనం మన జీవితాలకు మీదకి వస్తున్నటువంటి పెనుగాలను వాటిని వాడుకుంటూ మనం ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగగలమా? You see, storms do not have to overcome us. We can allow God to lift us above them. ఒకవేళ ఆ యొక్క పెనుగాళ్ళు మనల్ని ఇదిగో కిందకి దించకపోతే దేవుడే మనల్ని ఇదిగో పైకి తీసుకొని వెళ్ళేవానికి మనం God allows storms of pain and tragedy and failure. దేవుడు మన జీవితాల్లో విపత్తులు, విఫలమయ్యేటువంటి ఆ పరిస్థితులు, శ్రమలు దేవుడు అనుమతిస్తుంటాడు. He allows disappointments. కొన్నిసార్లు నిరాశతో కూడినటువంటి అనుభవాలు కూడా దేవుడు అనుమతిస్తాడు. But his goal is so that you will soar above the storm. Something good will happen. Something good will happen in your life through that storm. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో అటువంటి తుఫానులో మనకు దేవుడు ఎంతో గొప్ప మేలును దాచి ఉంచాడని మనం గమనించాలి. Remember, it's not the storms in life that defeat us. It is how we handle them. గుర్తుపెట్టుకోండి, మన మీదకి వస్తున్నటువంటి తుఫానులు మనల్ని నాశనం చేయలేవు, కానీ వాటికి మనం ఎలా ప్రతిస్పందిస్తామో అవే మనల్ని నాశనం చేస్తాయి. How we handle them decides whether you're going to win or you're going to lose. మనం వాటితో ఎలా ప్రతిస్పందిస్తామో అవి మనల్ని ఓడిపోనన్నా చేస్తాయి, లేదా వాటి మీద మనకు విజయాన్నన్నా తీసుకొస్తాయి. One more thing we see, verse 37. 37వ వచనంలో మరొకటి చూసినట్లయితే, there were 276 people on board, right? ఓడలో ఉన్న మేమందరము 276. That means along with Apostle Paul there were 275 people. అపోస్తలుడైన పౌలు కాకుండా 275 మంది ఉన్నారు. The ship went through a severe storm. The ship was broken into pieces, yet nobody died. ఆ ఓడ ఎంతో భయంకరమైనటువంటి పెనుగాలులు ఎదుర్కొంది, అది బద్దలైపోయింది, కానీ ఒక్కరు కూడా తమ ప్రాణాన్ని పోగొట్టుకోలేదు. Why?
ఎందుకని? Because Apostle Paul was in the ship. ఎందుకనగా అపోస్తలుడైనటువంటి పౌలు ఆ ఓడలో ఉన్నాడు కాబట్టి. Because of one believer, God protected from death all those who were in the ship. ఒక్క విశ్వాసి వల్ల ఆ ఓడలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు రక్షించాడు. That's the power of one godly person. ఇదిగో ఒక దైవ బిడ్డకు, ఆ దైవజనునికి లేదా దేవుని బిడ్డకున్నటువంటి ఆ గొప్ప శక్తి అది. I don't usually see movies much, but I saw Ben-Hur when I was many years back. చాలా సంవత్సరాల క్రితం బెన్-హర్ ఆ యొక్క మూవీని చూశాను. I liked one sentence in that. దాంట్లో ఒక సెంటెన్స్ ఉంది ఇలా: The Roman ship in which Ben-Hur was going was attacked by the pirates. బెన్-హర్ వెళ్తున్నటువంటి ఆ యొక్క ఓడ పైరేట్స్ దాన్ని ఎదుర్కొన్నారు. And the ship is destroyed. ఆ ఓడ బద్దలైపోయింది. And the Roman commander and Ben-Hur are both floating on, I think, one piece of wood. ఆ రోమా ఆ యొక్క అధికారి, ఆ తర్వాత బెన్-హర్ ఇద్దరు కూడా ఒక చెక్క మీద వారు తేలుతున్నారు. And this commander is about to kill himself. He takes a knife to kill himself. ఆ యొక్క అధిపతి ఒక కత్తి తీసుకొని తన్ను తాను చంపుకోవాలనుకుంటున్నాడు. But Ben-Hur stops him. ఆ సమయంలో బెన్-హర్ అతన్ని ఆపాడు. Later on, they are rescued by another Roman ship. వారిద్దరిని తర్వాత మరి ఒక రోమా ఆ ఓడ వచ్చి వారిని రక్షించింది. And they get the news that the entire Roman fleet the pirates were defeated by the Roman fleet. ఆ తర్వాత వారికి వచ్చిన వార్త ఏంటంటే ఈ రోమియోలు ఆ పైరేట్స్ అందరినీ కూడా నాశనం చేశారని తర్వాత వారు తెలుసుకున్నారు. So that time the Roman commander turns to Ben-Hur and says, ఆ సమయంలో ఈ రోమా అధికారి బెన్-హర్ వైపు తిరిగి ఏమని చెప్పాడంటే, he said, your God in his eagerness to save you saved the entire Roman fleet. నిన్ను సేవించాలని ఆశతో ఉన్నటువంటి ఆ దేవుడు రోమీయులమైన మమ్మల్ని అందరినీ కూడా సేవించాడా? Yeah, it's a movie, not true, but the power of a godly person makes a difference anywhere. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డకున్నటువంటి శక్తిని ఒకసారి అర్థం చేసుకోండి. It can be in a ship, it can be in a car, it can be in a plane, it can be in a house, it can be in a city. అది ఓడలో అవ్వచ్చు, ఒక ప్లేన్ లో కావచ్చు, ఒక పట్టణంలో కావచ్చు, ఒక ఇంటిలో కావచ్చు. All who are there will be blessed because of one man of God that is there. ఒక్క దేవుని బిడ్డ ఉంటే అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా దేవుడు ఇదిగో కాపాడతాడు. Would you be that person? అటువంటి వ్యక్తిగానే ఉండదలుచుకున్నావా? You see, verse 24, the angel tells Apostle Paul, God has graciously given you the lives of all who sail with you. ఇదిగో which verse? 24. The angel tells Apostle Paul, నీవు కైసరు ఎదుట నిలువవలసినది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు. God is telling that to us also. He has graciously given us the lives of all around us. ఇదిగో మన చుట్టూ ఉన్న వారి జీవితాలన్నింటినీ కూడా దేవుడు తన కనికరంతో కృపతో మనకి ఇచ్చాడు. Who are sailing with you today? Who are sailing with you today? ఈ నీతో పాటు ఈ రోజు ఎంతమంది ఇదిగో ఈదుతున్నారు? The unsaved members of your family, నీ కుటుంబంలో ఇంకా నమ్మని వారు ఉన్నారా? our friends, మీ స్నేహితులు ఉన్నారా? our colleagues, మనతో సహా పనిచేసేవారు ఉన్నారా? our Sunday school children, మన సండే స్కూల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉన్నారా? God has given us all their lives for us to save. వారందరి జీవితాలను దేవుడు మనం రక్షించమని చెప్పి మనకు చెప్తున్నాడు. Through your witness, through your testimony, God wants to save them. నీ సాక్ష్యము ద్వారా దేవుడు వారిని రక్షించాలని వారిని నీకు ఇచ్చాడు. Are you willing to be used as an instrument in His hands? దేవుని యొక్క హస్తములో నీవు ఒక పనిముట్టుగా వాడబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? You see, how you handle the storms of your life will attract them. నీవు నీ జీవితంలో వస్తున్నటువంటి తుఫాన్లను నీవు ఎలా ఎదుర్కొంటావో ఆ ప్రకారంగానే నీవు ముందుకు వెళ్తుంటావు. Sometimes a storm can be a difficult person in your life. కొన్నిసార్లు నీ జీవితంలో కష్టతరమైనటువంటి వ్యక్తి నీకు ఎదురు రావటమే ఒక తుఫాన్ అయి ఉండొచ్చు. And how you handle that person will be a testimony that attracts others to the Lord. ఆ వ్యక్తిని నీవు ఎలాగా వ్యక్తితో ప్రతిస్పందిస్తావో, ఎలాగ అతనితో ఉంటావో అదే దేవునికి సాక్ష్యముగా ఉండవచ్చు. When you show mercy on someone who has done wrong to you, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి పట్ల నీవు కనికరం చూపితే, when from your heart you remove all that feelings of bitterness, నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క చేదైన అనుభవాలన్నింటినీ తీసివేస్తే, when you decide to love the unlovable, ఇదిగో నిన్ను ప్రేమించినటువంటి వారిని నీవు ప్రేమించడం మొదలు పెడితే, when you decide to love those who don't respond to your love, నీ యొక్క ప్రేమకు ప్రతిస్పందించినటువంటి వారి పట్ల నీవు ఇంకా ప్రేమ చూపిస్తే, then your storms will attract others to the Lord. అటువంటి అప్పుడు నీకు వస్తున్నటువంటి తుఫానుల్లో ఇతరులను నీవు దేవుని కొరకు ఆకర్షించగలవు. Then your test will become your testimony. అదే సమయంలో నీకు వస్తున్నటువంటి పరీక్షే నీకు సాక్ష్యంగా మారుతుంది. So to sum up some of the things, let us sum up.
కాబట్టి మనం అనుకున్న వాటన్నిటిని క్రోడీకరిద్దాం. Our disobedience can cause a storm in our life. మొట్టమొదటిగా కొన్నిసార్లు మన అవిధేయతే మన జీవితాల్లో తుఫానుకు కారణమవ్వచ్చు. Second, you're not alone in the storm, God is with you. రెండవదిగా అటువంటి పెను తుఫానుల్లో నువ్వు ఒక్కడవే ఒంటరి వాడవు కాదు, దేవుడు కూడా నీతో ఉన్నాడు. Third, when you trust and obey God, you have His authority and a freedom that comes with that authority. మూడవదిగా మనం దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచితే మనకు అధికారం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, స్వేచ్ఛను కూడా ఆయన ఇస్తాడు. Fourth, the storms of life balance you spiritually. నాలుగవదిగా ఇటువంటి తుఫాన్లు మన జీవితంలో ఆత్మీయంగా సమతుల్యమైనటువంటి బ్రతకడానికి సహాయపడతాయి. Finally, storms reveal your faith level. చివరిగా ఆ యొక్క తుఫాన్లు అనేవి మన విశ్వాస పరిమాణాలను అవి పెంచుతాయి. And the faith you show in a storm encourages others to handle their own storms. అటువంటి తుఫాన్లో మనం చూపించేటువంటి విశ్వాసము ఇతరులు కూడా దేవుని వెంబడించడానికి అవి తోడ్పడతాయి. Also remember this most important thing, it is not the storms in life that defeat us, it is how you handle them that makes the difference. ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలా, మీ జీవితంలో వస్తున్నటువంటి తుఫాన్లు అవి మిమ్మల్ని ఓడగొట్టవు, కానీ మీరు వాటి పట్ల ఎలాగా మీరు ప్రవర్తిస్తారో, వాటిని ఎలాగ తీసుకుంటారో అదే మిమ్మల్ని ముందుకు నడిపించేది. And remember, God can use the faith of one believer to protect and bless many. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్క విశ్వాసిని తన బిడ్డను ఉపయోగించుకొని అనేకుల మీదకి ఆయన ఆశీర్వాదం తీసుకుని వస్తాడు. So are you willing to be such people? People of God who are a protection and blessing to many others. కాబట్టి అటువంటి వ్యక్తిగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? మన ద్వారా మనం దేవునికి విధేయత చూపించడం ద్వారా ఇతరులకు ఆశీర్వాదం తెచ్చేవారు మనం ఉంటున్నామా? Also remember, true freedom is refusing to live in a prison. అంత మాత్రమే కాదు, నిజమైనటువంటి స్వేచ్ఛ ఏమిటంటే ఇదిగో బంధకాలతో కూడినటువంటి చెరసాల నుంచి విడిపించబడటం. We live in a free country, but we can be still in a prison. మనము ఇదిగో స్వేచ్ఛ పూరితమైనటువంటి ఈ యొక్క దేశంలో ఉండవచ్చు, కానీ మనం అయినప్పటికీ కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మన చెరసాల్లో ఉన్నామేమో. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you have given us. Thank you for your precious word, which is so rich in lessons for us to learn. And we realize, Lord, our disobedience can cause a storm. Therefore, may we make that connect, Lord. Understand the fastest way of restoration is to submit to the things you're showing in our lives. And also thank you, Lord, that even in our disobedience, you don't let us go, Lord. And when we make that small, feeble efforts to obey you, to submit to you, we have your authority and a freedom that comes. Thank you, Lord, for the storms in life that draws close to you. And it also reveals a faith level, and also the way we face storms attracts others to the Savior. Lead us, guide us, therefore, to be that one person who is bold for you, who is committed to a godly life, and live a life that attracts many to the Savior. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to Him who is able to keep you from falling and present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.